భారత సైన్యం అర్ధరాత్రి ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసింది. ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. పాక్తో సహా పీఓకేలోని 9 ప్రాంతాల్లో భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. బహవాల్పూర్, కోట్లీ, ముజాఫరాబాద్లో క్షిపణి దాడులు చేసింది. బహవాల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడిలో హఫీజ్ సయీద్, మసూద్ అజర్ చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. బహవాల్పూర్లో మసూద్ అజర్ ప్రధాన కార్యాలయాన్ని భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. వీరి ప్రధాన కార్యాలయం, మద్రాసా ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని పాకిస్తాన్ మీడియా ధృవీకరించింది. ఈ దాడిలో 50 మందికి పైగా జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ముర్కిడేలోని లష్కరే రహస్య స్థావరాన్ని భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కరే, జైషే మహ్మద్కి చెందిన చాలా మంది అగ్ర కమాండర్లు హతమయ్యారు. ఈ దాడిలో మసూద్ అజర్, హఫీజ్ సయీద్ మరణం పైన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ ప్రధాని ఈ దాడిని ధృవీకరించారు. భారతదేశం యుద్ధానికి కాలు దువ్విందని ఆయన అన్నారు. ప్రతీకారం తీర్చుకునే హక్కు మనకు ఉందంటూ ధీటుగా బదులిస్తామని ప్రకటించారు. అర్ధరాత్రి భారత సైన్యం ముజాఫరాబాద్లో 2 దాడులు చేసింది. బహవాల్పూర్లో 3వ దాడి చేసింది. కోట్లాలో, చెక్కమ్రు, గుల్ఫుర్లా, భింబార్, మూర్కుడే, సియాల్కోట్లో దాడి చేసినట్లు భారత్ ప్రకటించింది. Subscribe to One India and never miss an update.